చూసుకుని చాలే అమ్మ, ఇంకా అద్దంలో మనం పోయేది పెళ్లి చూపులకు కాదు, గుడికి. పద అయిపోయింది ఇంకా. ఓకే ఓకే బా, కొత్త పర్ఫ్యూమ్ ఇదే, నా కోసం తెచ్చినట్టున్నాడు మా నాన్న. అది పర్ఫ్యూమ్ కాదురా సాంబే, రూమ్ ఫ్రెషనర్ రాదే. కొట్టుకున్నాక నువ్వు చెప్పేదే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊర్లో తిన్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు మా ఉభయం, సో మేమైతే ఉభయం అయితే తీసుకోబోతున్నాం గుడికి. మేమైతే ఉభయం తీసుకోబోయేటప్పుడు అయితే కోలాటం అయితే పెట్టాము. కోలాటంతో అలాగే టపాసులు కాల్చుకుంటే అయితే గుడికాడకి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి దేవుని డెకరేషన్ చేస్తా ఉన్నారు. డెకరేషన్ కూడా సగం అయిపోయి ఉంది. ఫైనల్ డెకరేషన్ చూపిస్తా, ఈ వీడియో అయితే చూడండి ఎండ్ వరకు. ఇంక ఇక్కడైతే పుష్ప గెటప్ వేసి ఒక అబ్బాయి డాన్స్ చేస్తున్నాడు. అబ్బా, డాన్స్ మాత్రం ర్యాంప్ అంతే, మామూలుగా వేయలేదు. చాలా టైం వెయిట్ చేశాక దేవుడి డెకరేషన్ గానే అయిపోయింది. డెకరేషన్ ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మేము చేయించిన వాటిల్లో ది బెస్ట్ డెకర్ ఇదైతే. ఇంకా నాకైతే మెల్ల ఒక మాలగానే వేసారు. ఇంకైతే మేమైతే ఊరేగింపు అయితే స్టార్ట్ చేసాము. అక్కడ వచ్చి ఆ డీజే సౌండ్ కి నా వాచ్ చూడండి ఏం చూపిస్తుందో, అంతా ఫుల్ వాల్యూమ్ పెట్టినారు అనమాట ఆ డీజే సౌండ్. దాని దెబ్బ నా వాచ్ కూడా చూడండి 100 dB కన్నా ఎక్కువ ఉందంట ఆ వాల్యూమ్. నైట్ 3 అవుతుంది, అయినా నేను దేవుడితోనే తిరుగుతున్నా. ఎందుకంటే నాకు ఇష్టమైన రోజుల్లో ఇది కానీ వన్ ఆఫ్ ది డే అనమాట. సరే మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, సీ నెక్స్ట్ వీడియో.